హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి రెమెడీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనలో చాలామంది ఈ రోజుల్లోన చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడాను ప్రతి ఒక్కరు కూడాను దంత సమస్యలు అనేవి చాలా రకాలుగా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయి ఎన్నో రకాల డబ్బులు ఖర్చు పెట్టి ఈ ట్రీట్మెంట్స్ అని ఆ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదండి. వాటి వల్ల మనకు ఒక్కొక్కసారి ప్రయోజనం కూడా ఉండకపోవచ్చు. చిన్నపిల్లలకైతే పళ్ళు అనేవి పుచ్చిపోయి కొంతమంది రూట్ కెనాల్ లాంటివి గట్రా చేయించుకుంటూ ఉంటారండి. కొంతమంది పళ్ళు అయితే 2 పూట్ల బ్రష్ చేసినా కూడాను యెల్లోయిష్‌గా నోటి దుర్వాసన అనేది వచ్చేసి ఒక్కొక్కసారి పుచ్చి పళ్ళనేవి ఉన్నాయనుకోండి, ఈ పంటి నొప్పి ఎప్పుడొచ్చేస్తుందో కూడా తెలియదనమాట. సో, ఇవి కొంతమందికి లేకపోయినా ఫ్యూచర్‌లో కూడాను దంత సమస్యలనేవి రాకుండా, నోటి దుర్వాసన అనేది రాకుండా, పళ్ళు అనేవి యెల్లో కలర్‌లో మారకుండా, దంతాలనేవి ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్‌గా ఉంచడానికి ఈ మిశ్రమం అనేది యూజ్ అవుతుందండి. ఇది చాలా చాలా న్యాచురల్ రెమెడీ అనమాట. దీనికోసం మనం ఖర్చు చేయవలసిన అవసరం లేదు. హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన అవసరం కూడా లేదు. ట్రై చేస్తే మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో, ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లోని తులసి చెట్టు అనేది ఉంటూనే ఉంటుంది కదండీ. తులసి హెల్త్‌కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. అలాగే మన పంటి సమస్యలు తగ్గించడానికి, దంతాల నొప్పులు తగ్గించడానికి కూడా ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుందనమాట. ఒక 4, 5 తులసి ఆకులను తీసుకొని ఫ్రెష్‌టివి వీటిని 4, 5 సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత పళ్ళు మీద ఉండే గారం తగ్గించి, పళ్ళు యెల్లోగా అయిపోతుంటాయి కదండీ పసుపు పచ్చగా, అవి తగ్గించి నోటి దుర్వాసన తగ్గించడానికి, పుచ్చిపళ్ళు నుంచి ఉపశమనం పొందడానికి మనకు వెల్లుల్లి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత ఒక్కోసారి మనకి పంటి నొప్పి అనేది వచ్చేసి బొగ్గ అనేది వాసిపోయి పంటి నొప్పి అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల మనకి ఒక్కొక్కసారి నోటు దుర్వాసన కూడా వచ్చేసి ఇబ్బంది పడిపోతుంటాం కదా. దానికి లవంగం అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి నోటు దుర్వాసన తగ్గించడానికి. సో, ఒక వెల్లుల్లి రెబ్బ అలాగే ఒక లవంగాన్ని తీసేసుకోండి సరిపోతుంది. ఆ తరువాత 4, 5 ఆకులు మనం ముందు క్లీన్ చేసుకున్నాం కదా తులసి ఆకులు. సో, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని కచ్చా పిచ్చాగా అయితే దంచేసుకోండి. ఎవరైతే ఒక్కొక్కసారి బ్రష్ చేసేటప్పుడు కూడాను దంతాల నుంచి రక్తం అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదండీ. ఆ సమస్యలన్నీ తగ్గుతాయండి. దీంతో మనకు రెగ్యులర్‌గా క్లీన్ చేసుకున్నట్లయితే కొంచెం రాళ్ళ ఉప్పును కూడా ఇందులో వేసుకొని కచ్చా బెచ్చగా తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని రెడీ చేసేసుకోవడమే. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మీరు మిశ్రమాన్ని తయారు చేసుకొని ఎక్కడైతే మీకు ఈ పంటి నొప్పి అంటే పుచ్చిపళ్ళు అనేవి వచ్చేస్తాయి కదండి, పళ్ళు పుచ్చిపోయి ఆ తర్వాత మనకి ఎప్పుడు సడన్గా నొప్పి వచ్చేస్తుందో తెలియదు. ఈ మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకొని మీ పుచ్చిపళ్ళు పైన దీన్ని పెట్టారనుకోండి, పంటి నొప్పి నుంచి ఎటువంటి టాబ్లెట్లు వాడకుండా చక్కగా మనకు అప్పటికప్పుడే తాత్కాలికంగా మనకైతే ఉపశమనం లభిస్తుందండి. అలాగే ఫ్యూచర్లో కూడా మనకి పుచ్చిపళ్ళు రాకుండా, నోటి దుర్వాసన అనేది రాకుండా, పంటు మీద ఉండే గారం తగ్గించి నోటిని ఫ్రెష్‌గా నోటి దుర్వాసన తగ్గించడానికి ఈ మిశ్రమం యూజ్ అవుతుందనమాట. ఎక్కడైతే మనకి పంటి నొప్పి అనేది వచ్చి ఇబ్బంది పడుతున్నామో వెంటనే ఈ మిశ్రమాన్ని తయారు చేసేసుకొని నొప్పి పెట్టిన పంటి మీద ఇలా పెట్టి వదిలేశారంటే మీకు క్షణాల్లోనే పంటి నొప్పి అనేది తగ్గిపోతుందండి. రోజు తప్పించి రోజు గాని వారానికి 1, 2 సార్లైనా ఈ మిశ్రమంతో గనక మీరు చిన్నపిల్లలైనా, పెద్దవారైనా ఎవ్వరైనా కూడాను కావాలంటే మీరు ఇందులో రెగ్యులర్‌గా క్లీన్ చేసుకొని పేస్ట్‌ని కూడా వేసేసుకొని దీంతో పళ్ళు గనక క్లీన్ చేసుకున్నట్లయితే పంటి మీద ఉండే గారం తగ్గించి ఫ్యూచర్‌లో కూడాను పుచ్చు పళ్ళు అనేవి రాకుండా, బ్రష్ చేసేటప్పుడు రక్తం అనేది రాకుండా పళ్ళు ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉంటాయండి. ఈ చిన్న చిట్కా వల్ల మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మనము వేలకు వేల డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ కూడా ఉండదు. ఎవరైతే దంత సమస్యలతోటి, పుప్పన్ను నొప్పులతోటి బాధపడుతున్నారో సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. 100% రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే. సో, ఇది అండి ఈరోజు వీడియోలో అయితే టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. టిప్ గనుక మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.